ఆధ్యాత్మిక క్షేత్రమైన తిరుపతి నగరానికి మణిహారంగా ఉన్న గరుడ వారధిపై తిరుపతి పోలీసులు ఆంక్షలు విధించారు. నగరంలో ట్రాఫిక్ నియంత్రణ కోసం నిర్మాణం చేసిన గరుడ వారధిపై బైక్లతో పాటు భారీ వాహనాల రాకపోకలను నిషేధిస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగా జిల్లా కలెక్టర్, ఎస్పీ, కార్పొరేషన్ కమిషనర్ సంయుక్తంగా తీసుకున్న నిర్ణయంపై మా ప్రతినిధి నారాయణ రెడ్డి మరింత సమాచారం అందిస్తారు. ఆధ్యాత్మిక క్షేత్రమైన తిరుపతి నగరానికి గరుడ వారధి మణిహారంగా ఉంది. తిరుపతి నగరంలో సుమారు 5 లక్షల మంది జనాభా ఉన్న ఈ ప్రాంతంలో నిత్యం అన్ని ప్రాంతాలలో కూడా వాహనాల ట్రాఫిక్కి తీవ్ర అంతరాయంగా ఉన్న నేపథ్యంలోనే 2017లో అప్పటి ప్రభుత్వం ఏదైతే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉండిందో ఆ ప్రభుత్వం కూడా తిరుపతి నగరంలో కూడా ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక కారిడార్ను తీసుకురావాలన్న ఉద్దేశంతో ఎలివేటెడ్ కారిడార్ను కూడా తీసుకురావడం జరిగింది. అందులో భాగంగానే 2019లో కూడా ఈ యొక్క గరుడ వారధికి పునాదులు పడ్డాయి. ఆ తర్వాత 2023 వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఈ యొక్క గరుడ వారధిని ప్రజల కోసం అందుబాటులోకి తీసుకొచ్చారు. అయితే 684 కోట్ల రూపాయలతో తిరుమల తిరుపతి అదేవిధంగా స్మార్ట్ సిటీ సంయుక్త భాగస్వామ్యంతో ఈ యొక్క 684 కోట్ల రూపాయలతో నిర్మించిన 6.5 కిలోమీటర్ల మేర ఉన్న 174 పిల్లర్స్తో ఈ యొక్క గరుడ వారధి నిర్మాణం జరిగింది. అయితే తిరుపతిలో ప్రధానంగా 5 లక్షల మంది జనాభా ఉన్న నేపథ్యంలోనే ప్రతి ఇంటికి ద్విచక్ర వాహనాలు ఉన్న పరిస్థితి ఉంది. అదేవిధంగా సుదూర ప్రాంతాల నుంచి శ్రీవారి దర్శనార్థం తిరుపతికి ఇక్కడికి వస్తుంటారు. సుమారు ప్రతిరోజు 70 నుంచి 80 వేల మంది భక్తులు తిరుపతి నగరానికి వస్తున్నారు. ఈ క్రమంలోనే తిరుపతిలో కూడా ట్రాఫిక్ విపరీతంగా పెరిగిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ కారణంగా ట్రాఫిక్ని నియంత్రించడానికి ఈ యొక్క గరుడ వారధి ఎంతగానో దోహదపడుతుందని తిరుపతి ప్రజలు ఎంతగానో భావించారు. అయితే ఈ క్రమంలోనే కొండ నాలుగు మందేస్తే ఉన్న నాలుక ఊడిగిందన్న చందంగా తయారైంది తిరుపతిలోని ప్రజల పరిస్థితి. ఎందుకంటే ఇటీవల తరచూ యొక్క గరుడ వారధి పైన రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలోనే యొక్క అధికారులు నిర్ణయాన్ని తీసుకొచ్చారు. అయితే ఆ యొక్క నిర్ణయం ఏ విధంగా ఉందంటే తిరుపతి గరుడ వారధి పైన వాహనాల రాకపోకలు అంటే ద్విచక్ర వాహనాలు, భారీ వాహనాలు రాకపోకలను నిలిపివేస్తూ ఆంక్షలు విధిస్తూ ఈ రోజు నుంచి అమలు తీసుకొని వస్తున్నారు. అయితే ఈ క్రమంలోనే సుదూర ప్రాంతాల నుంచి వచ్చే యాత్రికులను యొక్క గరుడ వారధి పైన కార్లు, ఆటోలు మాత్రం అనుమతిస్తున్నారు. అదేవిధంగా ఏదైతే ఆర్టీసీ బస్సులను కూడా అనుమతిస్తున్నారు. అయితే స్థానికంగా ఉన్నవారు కూడా యొక్క ద్విచక్ర వాహనాలను అనుమతించకపోవడంతో యొక్క నగరంలో ఆ యొక్క ట్రాఫిక్ అంతరాయం కూడా తీవ్ర ఎక్కువగా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ప్రధానంగా ఏదైతే ప్రజల సౌకర్యార్థం అందుబాటులోకి తీసుకొచ్చిన యొక్క గరుడ వారధిని తిరిగి 2 వీలర్లను కూడా అనుమతించాలని చెప్పి కూడా పెద్ద ఎత్తున డిమాండ్ వినిపిస్తుంది. అదేవిధంగా ఏదైతే ప్రజల సౌకర్యార్థం తీసుకొచ్చిన ఈ యొక్క గరుడ వారధి పైన ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్న నేపథ్యంలోనే వాటిని నియంత్రించే విధంగా ఆలోచన చేయాలి తప్ప ఇలా ఆంక్షలు విధించి వాహన రాకపోకలకు అంతరాయం కలిగించడం మంచిది కాదని చెప్పి కూడా ప్రజలు చెప్తున్నారు. ఏదైతే సాయంత్రం 6 నుంచి ఉదయం 6 గంటల వరకు ద్విచక్ర వాహనాలని రాకపోకలను నిలిపివేస్తే సరిపోతుంది, మిగిలిన సమయాల్లో కూడా అనుమతించాలని చెప్పి కూడా ఈ యొక్క స్థానికులు, వాహనదారులు కోరుతున్నారు. ప్రధానంగా ఏదైతే అంటే రోడ్లపైకి వస్తే ప్రమాదాలు జరుగుతున్నాయని రోడ్లపైకి రాకుండా ఆపాలని చెప్పి ప్రయత్నం చేయడం సరైంది కాదని, ఏదైతే ఈ యొక్క ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలోనే యొక్క 6.5 కిలోమీటర్లు అంటే సుమారు కపిల్ తీర్థం నుంచి తిరుచానూరు వరకు ఈ ఫ్లైఓవర్ ఉంటుంది. ఈ ఫ్లైఓవర్ పైన కేవలం 2 మలుపుల వద్దే ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. అలాంటి ప్రాంతాల్లో కూడా ఏదైనా సూచిక బోర్డులు అదేవిధంగా ప్రజలకు అవగాహన కల్పించే విధంగా కూడా చర్యలు చేపడితే సరిపోతుందనే వాదన కూడా బలంగా స్థానికులు వినిపిస్తున్నారు. ప్రధానంగా ఏదైతే ఈ యొక్క గరుడ వారధి పైన వాహన రాకపోకలను నిలిపివేస్తూ అటు ట్రాఫిక్ పోలీసులు తీసుకున్న నిర్ణయం పైన కూడా పునరాలోచన చేయాలనే వాదన కూడా గట్టిగా స్థానిక ప్రజలు వినిపిస్తున్నారు. కెమెరామెన్ రమణతో రాజ్ న్యూస్, నారాయణ, తిరుపతి.